అమృత కళలు ఎపిసోడ్ 9. ఏమైంది అట్లన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే, ఇంకొన్ని డేస్ అయితే కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అంతలోపు నీకు ట్యూషన్స్ కి స్టూడెంట్స్ ని వెతకాలి కదా, ఎట్లయినా. సాయి గారికి చెప్పినాం కదా, చూద్దాం లేవే. లేదే, ఇచ్చట ట్యూషన్స్ చెప్పబడిను అని బోర్డు పెడదాం, ఎట్లుంది ఐడియా? ఏ వద్దే, మా మామ చూస్తే మళ్ళీ అదొక గొడవ. అరే అవును కదా, ఒక పని చేద్దాం, మనం కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో పెడదాం, ఏమంటావు? అవునే, సరేనే. ఏం రాదక్క, బిడ్డ పెళ్లి చేసినవి ఇక ఫ్రీగా అనిపిస్తున్నావు. మరిగా ఉండగానే ఎంతైనా బిడ్డ పెళ్లి అయిపోతే పని అయిపోయింది, ప్రశాంతం. అంతే మరి, అట్లనే ఉంటది ఆడపిల్ల అంటే. అవును కమలక్క, మీ మనవడి మధ్య నీ దగ్గరనే ఉంటుండు, మీ కోడలు మస్తే పంపిస్తుంది. దాని ముఖం అదొట్టిగానే పంపుతుందా? వాడికి కాలేజ్ ఈడనే దగ్గర అంట, అందుకే ఇటే ఉంటుండు. ఈడ నుండే కాలేజ్ పోతాడంట. అవునా, ఏ కాలేజ్ అక్క? ఏమో, అవన్నీ ఏవో అక్షరాలు ఉన్నాయి, నీ పేరే లేదా కాలేజ్ కి? ఎస్విఎస్సి కాలేజా కమలక్క? గదే గదే అనుకుంటానే, మన ఇంటికాడ నుంచి దగ్గరనేనా అది? అవును, మన రోడ్ మీద ఎక్కితే ఆడనే దిగుడు. అమృత ఇంకా శ్రావంతి కూడా గదే కాలేజ్ కదా, రేపటి స్టార్ట్ ఉంది ఇక కాలేజు. అబ్బా అవునా, అయితే వీళ్ళందరూ ఒకటే కాలేజా? అవునేమో అక్క మరి. అవునక్క, అమృత ట్యూషన్ చెప్తున్నట్టుంది కదా మీ సాయికి. అవును, మా సాయి ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికైతే. అవునా, ఇంతనో అక్క మరి ఫీ? ఏమోనే, నేను అడిగితే నాకు చెప్తలేదు. గదేందన్నట్టు అక్క? మన సాయికి కూడా ఫీ తీసుకుంటానా అంటుంది ఊహా. ఏంది అక్కలు అందరు పెద్ద మీటింగే పెట్టిరు? నువ్వే తక్కువైనా వేరా, నీ బిడ్డ స్కూల్ చెప్తుందంట కదా, అదే చెప్తుంది. అవునవును, మీ ఇంటికాడ ఎవ్వరున్నా కూడా రమ్మని, మంచిదే. చెప్తా చెప్తా. హోంవర్క్ అంతా అయిపోయిందా సన్నీ? లేదక్క, ఇంకా సోషల్ ఉంది. నీకు సోషల్ సబ్జెక్ట్ అంటే నచ్చదారా? రోజు అదొకటే చేయవు. నాకు ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉండదక్క, ఒట్టి సోషలే కాదు. సరిపోయిరా సాయి నీ ఫ్రెండ్స్. ఇన్ని డేస్ ఒక్కనే భరించలేమనుకుంటే ఇప్పుడు ఇద్దరు తయారైరుపో. ఏ ఆపే, వాళ్ళని డిస్టర్బ్ చేయకు, చదువుకుంటారు. వాళ్ళు చదివే మొహాలకు కనిపిస్తున్నారా అని నీ ఎనర్జీ వేస్ట్. నువ్వు అట్లా చూస్తూ ఉండు, ఈసారి వాళ్ళకి ఎంత మంచి మార్క్స్ వస్తాయో. అబ్బో చూద్దాంలే. అమ్మో, మా మామ వచ్చిండింది ఈ టైంలా. ఏమో కదనే, అని ఈయనేంటి ప్రతిసారి. ఏంది అమృత, ఇంటి ముందు చిల్లర పంచాయతీలన్నీ? ట్యూషన్స్ చెప్తున్నా మామయ్య, ప్లీజ్ లోపలికి వెళ్ళవా, పిల్లలు చదువుకుంటున్నారు. ఏందే లోపలికి పోయేది? నా ఇంట్లో ట్యూషన్లు చెప్పుకుంటే నాకే చెప్పరా అనే? ఆ? అమ్మో, మీ తల్లి బిడ్డలు ఇంకెన్ని మోసాలు చేస్తున్నారో నాకు చెప్పకుండా. అరే రాజుగా, మర్యాద లోపలికి నడు. చిన్నపిల్లల ముందు పిచ్చి వేషాలు వేయకో. ఎవడే పిచ్చి వేషాలు వేసేది? మీరానేనా? ఏందే ఈ చెత్త అంతా నా ఇంటి ముందు? ఏ లేవు రైడ్ నుండి నడవండి మర్యాదగా నడురి. పిల్లలు మీరేం భయపడకండి, కాసేపు బుక్స్ తీసుకొని శ్రవంత్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళండి ప్లీజ్. శ్రవంతి ప్లీజ్ చూసుకోవే కాసేపు. సరేనే. ఏయ్ మళ్ళా రావద్దు మీరు ఇంకోసారి ఇడికి చెప్తున్నా. నడరా నువ్వు ముందు ఇంట్లోకి, బయట చేసిన వీరంగం చాలు గాని. అదే అట్లా భయపడాలా నేనంటే? ఇంకోసారి ఆ పిల్ల బచ్చాగాలు నా ఇంటి ముందటికి వచ్చిర్రంటే నరుకుతా. ఎందుకు మమ్మీ నీకు మేమంటే అంత పగ? మేమేం తప్పు చేసినాం? చదువుకోవడం చదివించడం తప్ప? తప్పే, నా ఇంట్లో అవన్నీ తప్పే. మరి నీ ఇంట్లో అంటే మేమెవరు మీరా? నాకు అమ్మ కాదా ఈ ఇల్లు కట్టించింది? అగో వచ్చినావా నిజమైన ముచ్చటకి? ఇది నీ మనసులో మాట. ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా? నాది. ఇంకోసారి నీ అమ్మ నా అమ్మ అంటే తోలొలుస్తా. ఏదోలురా చూస్తా. ఇది నా అమ్మిల్లు, నా అమ్మ కష్టం చేసి కట్టుకున్న ఇల్లు. మేమేమైనా వేసుకుంటాం, ఇంకోసారి నాదన్నామంటే నాలుగు గోస్తా. నీకు భయపడే రోజులు పోయినాయే. ఏమైనా వేసుకోండి కానీ ఇంకోసారి నా ఇంటి ముందు చిల్లరేషాలు పెట్టకండి. ఇంకొక మాట మాట్లాడితే నువ్వు కాదురా, నేనే నేను ఎల్లగొట్టేస్తా ఇంట్లో నుండి, అర్థమవుతుందా? పోయే పో, నాకు అన్నం వేసుకురా పో, ఆకలి అవుతుంది. నీ ఇల్లు అంటే కదరా, పో వండుకొని తినిపో. చేసుకుంటానే చేసుకుంటా. నాకు రాదనుకుంటున్నావా ఏంది? పో చేసుకుంటా, చూడు పో ఇప్పుడు. అమృత, నీకెన్నిసార్లు చెప్పాలి వాడి జోలికి పోవద్దని? అర్థం కాదా నీకు? వాడు తాగిన మత్తులో ఏం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. నిన్నేమన్నా అంటే ఎట్లా? నిన్నేమైనా అంటే ఎట్లమ్మా? అమృత, నేను నీ అమ్మని, అర్థమవుతుందా? నువ్వు ఇంకా ఏం పెద్దగా అయిపోలే నా కోసం కొట్లానికి. ఇంకోసారి వాడితో గొడవ వస్తే మర్యాద ఉండదు, అర్థమవుతుందా నీకు? సరే అమ్మా. సరే పో, శ్రవంతి వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో పిల్లలు, ఇవాళకి ఇంటికి పంపించే, రేపా నువ్వు ఏడికే రమ్మను, ఎవడేమంటాడో నేను చూస్తా. సరే అమ్మా. ఏందే నువ్వు వచ్చేసినావు, పిల్లలెక్కడా? పంపించేసాను ఇవాళకి. అరే అట్లా పంపిస్తే ఏమనుకుంటారే? ఏమనుకోరే, నువ్వు లైట్ తీసుకోగాని. మీ మామేడి ఉండే లోపల.
మరి ఎట్లనే రేపటి నుండి ట్యూషను సేమేనే అమ్మ అయితే కంటిన్యూ చేసుకో అన్నది. వెరీ గుడ్. అమ్మా నేను రెడీ అయిపోయానమ్మా. పోయి దేవుని మొక్కుకొని రాపో అమృత, ఫస్ట్ డే కదా కాలేజ్కి. సరే అమ్మా. దేవుడా ఇవాళ నా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఎట్లయినా మంచిగా ఉండేలాగా చూడు. జాగ్రత్త అమృత, కాలేజ్ అంటే ఒట్టి మాటలు కాదు తెలుసు కదా. హాయ్ పిన్ని, నీకు కూడా శ్రవంతి, కాలేజ్ అంటే ఒట్టి కాదు అర్థమైందా. జాగ్రత్తగా పోయి రావాలి. కొంచెం లేట్ అయినా దగ్గరున్న వాళ్ళు ఎవరైనా ఫోన్ తీసుకొని మాకు ఫోన్ చేయండి, సరేనా. ఇప్పుడు పైసలు మొత్తం ఖర్చు చేయొద్దు, ఇంటికి వచ్చేదాకా కొన్ని ఉంచుకొని రావాలి. అబ్బాయిలతోని కొంచెం తక్కువ మాట్లాడండి. మీతోని ఆ కమలక్క మనవడు కూడా వస్తుండంట. ఏమన్నా ఉంటే ఆ పిల్లోడిని అడగండి, అర్థమవుతుందా. అవునా, ఎవరమ్మా. అదే నే విక్కి చెప్పిండు కదా చిచ్చు, ఆయనది కూడా మన బస్ స్టాపే అంట. అవునా, సరే అమ్మా వెళ్ళొస్తాం మరి, బాయ్. బాయ్ పిన్ని. అరే ఏందిరా ఇంత తొందరగా తీసుకొచ్చి నిలబెట్టినావు బస్ స్టాప్లా? ఇంకా టైం ఉంది కదరా బస్కి. ఏ ఊకోరా శ్రవంతి వస్తుంది కదా అని. బస్ చంపుతున్నావు కదరా నీ ప్రేమ పాడుగాను. ఆయన కొయ్య కొయ్య ఎట్లున్నావురా నా పక్కన నువ్వు. నీ పక్కన నిల్చుంటే నేను పొట్టికి కనిపిస్తున్నా కాదురా. ఏం చేయమంటావురా మరి? కాల్ కట్ చేసుకో అన్నది. ఏ ఊకోరా వస్తురుండు. హాయ్ వికీ, చాలా ఫాస్ట్ ఉన్నారు మీరు. మేమే అనుకుంటే మాకంటే ముందే వచ్చినారు కదా. మావిడికి కొంచెం షుగర్లే. ఏంటి? అదే వాడికి మార్నింగ్ ఛాయ్ లా షుగర్ వేయాలి అంట వాళ్ళ నాన్నమ్మ, అదే చెప్తున్నాడు. సరే గాని ఫస్ట్ డే కదా, ఎక్సైటెడా? అఫ్ కోర్స్ మరి. మీది ఏ సెక్షన్? మాది ఏ అనుకుంటా, మరి మీది? మీ కూడా సేమే. ఇంకేంది లైటింగ్ క్లాస్ లా. ఏంటి ఏమంటున్నావు? అదే శ్రవంతి వెంటిలేషన్ బాగుంటది అంటుంది. ఓహో. మస్తు కవర్ చేసినవరా. నీతో ఉందిరా నాకు, పా పోదాం. ఏ ఇందిరా ఇక్కడ అందరు ఇట్లున్నారు. మరి ఇంకెట్లుంటారా? ఇంత మబ్బుగాలారా మరి. అరే చదివేటోళ్ళంటే అట్లనే ఉంటారు కదరా. ఏ పోరా, నీ మాటని ఇక్కడికి వచ్చిన ఒట్టొట్టిగా ఇట్లా పాడేరా వీళ్ళందరూ. నీ దండం పెడితే వినిపిస్తుంది వాళ్ళకి. ఏ పోవే వినిపిస్తుంది అని ఆడుతున్నది మనకి. వాటి గుడ్లు చూడు ఎట్లున్నాయి, కనిపిస్తాను కూడా లేవరా అని గుడ్లు. కన్నడ మేల్కుంటాడు. ఒరే మీరా. ఏ క్లాస్ రూమ్ చాలా బాగుంది కదనే, నువ్వు సెలెక్ట్ చేసినాక బాగోదా. సరే గాని వాళ్ళ ఫస్ట్ ఏంటో చూద్దాం. హాయ్ పిల్లలు, ఇవాళ మీకు సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసిన. అమృత, యూ హావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. వెల్ డన్ అమృత. థ్యాంక్ యూ సార్. ఇట్లనే చదువుకుంటే నీకు తప్పకుండా మంచి కాలేజ్ లో సీట్ వస్తుంది అమృత. థ్యాంక్ యూ సార్, పక్కా చదువుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇప్పటి వరకు జరిగిన కథ. ఫర్ మోర్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్.